కేటీఆర్ కు సంబంధించినటువంటి ఏదైతే ఫార్ములా ఈ రేస్ కు సంబంధించినటువంటి స్కామ్ ఏదైతే ఉందో ఏసీబీ చాలా సీరియస్ గా ఎంక్వైరీ చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఏసీబీ కూడా ఒకానొక దశలో గవర్నర్ యొక్క పర్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నించిన క్రమంలో గవర్నర్ అటార్నీ జనరల్ గారికి ఈరోజు లెటర్ రాయడం జరిగింది. ఈ యొక్క కేసును ఇందులో ఉన్నటువంటి న్యాయ సలహా ఏ విధంగా ఉందో దయచేసి నాకు విన్నవించని చెప్పేసి కూడా గవర్నర్ గారు ఒక లేఖ అటార్నీ జనరల్ రాయడం జరిగింది. సో అటార్నీ జనరల్ నుంచి గనక ఒకవేళ న్యాయ సలహా గనక పాజిటివ్ కోణంలో అంటే అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి కోణంలో గనక వస్తే ఖచ్చితంగా కేటీఆర్ ను పిలిచి విచారించేటువంటి అవకాశం ఉంది. మేబీ ఆయనను అరెస్ట్ చేసి లోపలికి పంపేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి మరి గవర్నర్ కి ఏమైనా చెప్పడానికా లేకపోతే కేంద్రం నుంచి ఏమైనా గవర్నర్ కి ఇన్స్ట్రక్షన్ పంపించడానికా తెలియదు. కానీ మొత్తానికైతే ఈ రోజు ఢిల్లీలో కేటీఆర్ ల్యాండ్ అయ్యింది. ఇంత ముందు ఇంకొక విషయం ఏంటి అంటే ఈ రోజు రాత్రి కొంతమంది ఆర్ఎస్ఎస్ నాయకులను అదే విధంగా అమిత్ షాను కూడా కలిసి తన యొక్క అరెస్ట్ ను ఆపమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టు చాలా పకడ్బందీ సమాచారం మనకైతే వస్తా ఉంది.